ఫ్రైడ్ రైస్ చేద్దాంలే అనుకొని అయితే దీనికి పైన ఇలా తొక్కలు తీసేసి వండితే మంచిదని ఒకసారి మేము మార్కెట్కి వెళ్తే, అంటే మాకు కూడా తెలియదు ఇలా తొక్కలు తీసేసి మష్రూమ్స్ వండాలని. అయితే ఒకసారి మేము మార్కెట్కి వెళ్తే అతను ఇలా చెప్పారు, ఇది మష్రూమ్స్కి కూడా ఇవి మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు పండేస్తాయి కాబట్టి వీటికి కూడా కెమికల్స్ కొడతారు, మీరు వండుకునేటప్పుడు ఇలా తొక్కలు తీసేసి వండుకోండి, అలా అయితే కెమికల్స్ ఏమి ఉండవు కదా, ఎంత కడిగినా ఆ పై ఇలా పీల్ తీస్తేనే మంచిది అని చెప్పారు. అప్పటి నుండి మేమైతే ఇలా పీల్ తీసేసి మష్రూమ్స్ నేను వండడం స్టార్ట్ చేశాను. ఈజీగానే వచ్చేస్తాయి, పీల్స్ ఏమి అంత ఈ తొక్కలు ఏమి అంత గట్టిగా ఏమి ఉండవు, లైట్గా వస్తుంది. ఇది కూడా ఇలా చాలా తక్కువ చిన్నగా ఉంటాయి. అవి తీసేసిన తర్వాత ఇలా ఉంటాయి. ఇలా తీసేసి మనకు కావాల్సిన షేప్లో ముక్కలను చేసుకోవడమే. మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనేసి ఫస్ట్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను, ఇలా పీసెస్గా చేసుకున్నాను. అయితే అందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత లైట్గా సాల్ట్, నెక్స్ట్ కారం, ఎక్కువ కాదు చాలా లైట్గా, అంటే మనం తీసుకునే ముక్కలు బట్టి నేను చాలా తక్కువ తీసుకున్నాను. తర్వాత కార్న్ఫ్లవర్, నేను ముందే కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోవట్లేదు, అంటే ముక్కలు బట్టి కొంచెం కొంచెం వేసుకొని ముక్కలకి కార్న్ఫ్లవర్ పడుతుందో లేదో చూసుకుంటూ ఇంకా కార్న్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చూసినట్లయితే కార్న్ఫ్లవర్ బాగానే ఉంది, ఇంకా కార్న్ఫ్లవర్ వేయక్కర్లేదు, సరిపోతుంది. ముక్కలకు కూడా బాగానే పట్టింది. ఉప్పు కారం కూడా సరిపోయింది. మనం కలుపుకున్నప్పుడే కొంచెం టేస్ట్ చూసినా పర్లేదు, లేకపోతే ఒకటి వేపుకున్న తర్వాత అది తిని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మిగతావన్నీ వేపుకోవాలి. ఒకవేళ మనం ముందే అన్నీ వేపేస్తే చప్పగా ఉంటే మనం వాటిని వేపిన తర్వాత అంతా మొత్తం వేపాక తినలేము కాబట్టి ముందుగానే మనం కొంచెం 1-2 వేపుకుని చూడొచ్చు, లేకపోతే మనం మిక్స్ చేసేటప్పుడే మనం దాని టేస్ట్ చూస్తే అది సరిపోయిందో లేదో మనకు అర్థమైపోతుంది కాబట్టి దాన్ని బట్టి మనం కలుపుకోవచ్చు. ఇంక ఇది సైడ్ పెట్టేసి మనం ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఇంక వీటిని వేపేయడమే. కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఇంకా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా ముక్కల్ని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కాబట్టి మష్రూమ్ ముక్కలు వాటిని వేపుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంకా అవి బాగా వేగిపోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో పోపులు వేసుకుంటాము. అలానే బాగా వేగిపోయినవి ఈ కలర్లో రావాలి. అందులో మనం కళాయి తీసుకున్న దాంట్లో లైట్గా ఆయిల్ వేసి పోపు వేసి అందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా తురుముకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, నేనైతే ఇలా కట్ చేసుకొని దాన్ని వేపాను. మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు, కొంచెం వేగాక అందులో ఇంకా సాసులు వేసుకుంటాము. సాసులు వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేసేస్తే ఎంత పడుతుందో తెలియదు కాబట్టి ఒక స్పూన్తో మనం తీసుకుంటే అది మనం ఎంత వేయదాము అనుకుంటామో అంత వేసుకొని ఇంకా ఆపేయచ్చు. ఇంకా నేను అలానే స్పూన్తో తీసుకున్నాను. అలా మష్రూమ్స్ కూడా అందులో వేసి బాగా కలిపేసుకున్నాను. ఇంకా మనం రైస్ వేసాక అది కలిపిన తర్వాత సాల్ట్ వేసుకుంటాము. ఇంకా నేను మంచిగా అది కలిసే వరకు మంచిగా అంతా కలుపుకున్నాను.
ఇంకా రైస్ మనం కొంచెం ముందే వండుకుంటే కొంచెం వేడిగా ఉంటే చల్లారి పెట్టుకోవాలి. అదే మనం ఆల్రెడీ ఉన్న రైస్నే చేసుకోవాలని అంటే ఆల్రెడీ అది చల్లగా అయిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అయితే నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసింది ఆల్రెడీ వేరేగా తీసిన రైస్ ఉంది కదా, అది అందులో కలిపేసుకొని మనం ఇంకా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసుకొని మరలా దాన్ని మంచిగా కలుపుకుంటాము. మొత్తం కలిసే వరకు మంచిగా కలుపుకుంటాము. రైస్ కొంచెం ముద్ద అవ్వకుండా మనం కొంచెం పొడిగా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాది ఆ టైంలో లైట్గా ముద్ద అయినట్లుంది రైస్ అయితే. ఇంకా ఈ విధంగా కలుపుకుంటాము. టేస్ట్ చూసి కారం ఒకవేళ పడితే కొంచెం కారం వేసుకుంటాము. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. నేను టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది.